హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. తనకంటూ ఒక గుర్తింపుని తెచ్చుకొని కన్నడతో పాటు పాన్ ఇండియా లెవెల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న రిషబ్ శెట్టి ఏ చిన్న సినిమా వచ్చినా ఎలాంటి దర్శకుడు తీసినా అది ఎంత కొద్దిపాటిదైనా సరే ప్రశంసలతో దాన్ని ఇంకొక అధికమైన పొజిషన్లోకి తీసుకెళ్తూ ఉంటారు. సో కాంతార ఫ్రాంచైజ్లో ఆయన మొదటి భాగం అవ్వచ్చు లేదా రెండో భాగం అవ్వచ్చు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న రిషబ్ శెట్టి ఈరోజు వచ్చిన ఒక చిన్న సినిమాని ఈ రేంజ్లో ఎత్తడం అన్నది సినీ ప్రేమికులందరికీ ఆయన మీద ఉన్న గౌరవాన్ని ఇంకొంచెం పెంచడం అయితే జరిగింది. సో మన అందరికీ తెలిసిందే, రీసెంట్గా తమిళ్తో పాటు మిగతా భాషల్లో కూడా రిలీజ్ అయిన యూత్ ఎంత మంచి ప్రజాదరణ పొందిందో సినీ ప్రేమికులందరికీ కూడా ఈ సినిమా ఖచ్చితంగా నచ్చే పొజిషన్లోనే ఉంటాం. అండ్ ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ని అందించడం అయితే మనం చూస్తున్నాం. ఈ సినిమాని రిషబ్ శెట్టి తనకంటూ ఉన్న టైంలో దీన్ని చూసి ఎక్స్ ఖాతాలో దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకురావడం ఇంకొంచెం ప్లస్ యాడ్ చేయడం అయితే జరిగింది యూత్ సినిమాకి. సో రిషబ్ శెట్టి మాట్లాడుతూ యూత్ సినిమా కేవలం అది ఎంటర్టైన్మెంట్ పరంగానే కాకుండా తల్లిదండ్రుల యొక్క ప్రేమ ఆదరణ గురించి భావోద్వేగానికి గురి చేసిన విధంగా ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. సినిమా చూస్తున్నంతసేపు చాలా కాలం తర్వాత ఒక సినిమా చూసి ఈ రేంజ్లో నవ్వుకున్నాను. అండ్ దాంతోపాటు ఎండింగ్లో వాళ్ళు ఇచ్చిన క్లైమాక్స్ కానీ అండ్ పేరెంట్స్ గురించి తల్లిదండ్రుల గురించి చూపించిన ఇంపార్టెన్స్ కానీ అండ్ ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలతో పోల్చుకుంటే ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి సినిమాగా దీన్ని తీర్చిదిద్దడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది కేవలం అక్కడ నటించిన నటీనటులదే కాదు, దర్శక నిర్మాతలకు కూడా నేను కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నాను. అద్భుతమైన సినిమాని సో ఇప్పుడున్న తరుణంలో ఈ జనరేషన్కి అవసరం పడేలా ఒక కీలకమైన పాత్రలో చూపిస్తూ మంచి సినిమాని ప్రేక్షకులకు అందించారని చెప్పి ఎన్నో అద్భుతమైన సినిమాల్లో యూత్ కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నందుకు ఆనందపడుతున్నానని మూవీ టీం అందరికీ చెప్పుకురావడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అండ్ రిషబ్ శెట్టి విషయానికి వస్తే ఆల్రెడీ ఆయన జై హనుమంతుడు అనే సినిమాలో హనుమంతుడి పాత్రలో నటించుతున్న విషయం అయితే తెలిసిందే. అండ్ ఆల్రెడీ కాంతార 2 చేసిన తర్వాత 3 కూడా సంబంధించి సన్నాహాలు చేస్తున్నట్లుగా మనమైతే చూస్తున్నాం. ఇలాంటి అద్భుతమైన అప్డేట్స్ని ఆయన యొక్క లైనప్ సినిమాల్లో పెట్టుకోవడం అండ్ రాను రాను రిషబ్ శెట్టి యొక్క పాత్రలు ఇంకొంచెం కీలకమైన మెయిన్ అడ్వెంచర్స్గా ఉంటాయని చెప్పేసి ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా నమ్ముతున్నారు. సో మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.